బ్రదర్, దేవుడు నీకు ఎంటీ టైం ఇచ్చాడంటే మంచిగా సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చో, పిచ్చపాటి ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కాదు. ఏం చేయాలి? అనుభవించేంత ఏకాంత ప్రార్థన అనుభవం ఇప్పుడే నువ్వు దేవునితో గడుపుకోవాలి. ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు గ్రంథం ఇప్పుడే చదివి రెడీగా ఉండాలి. బైబిల్లోని నిగూఢమైన సత్యాలు, ప్రశ్నలు అడిగి తెలుసుకొని ఆ అంబుల పొదిలో బాణాల్లాగా విషయాలన్నిటినీ కూడా సేకరించి ఉండాలి. భారతదేశంలో సేవ చేయాలనుకుంటే ఇండియా హిస్టరీ చదవాలి, భారత రాజ్యాంగం చదవాలి, భారతదేశంలోని మతాల మూలాలు చదవాలి, సంస్కృతి సంప్రదాయాలు చదవాలి. మందుగుండు సామాగ్రి అంతా దేవుడిచ్చిన టైంలోనే రెడీ చేసుకోవాలి. అర్థమైందా? అంతేగాని నడుస్తోందిలే జీవితం అని చెప్పిన టైం పాసులు చేసుకుంటా టైంని పోగొట్టుకుంటే నువ్వు ఏ స్థాయిలో రెడీ అయ్యావో ఆ స్థాయిలోనే వాడబడగలుగుతావు. ఆసక్తి కలిగి ఎక్కువగా నువ్వు తీసుకున్నావా, అట్లయితే ఎక్కువగా నిన్ను వాడుకోవడానికి అవకాశం దొరికింది. కొంతే తీసుకున్నావు, కొంతవరకే వాడబడతావు. కాబట్టి దయచేసి టైంని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానుల్లాగా ప్రవర్తించండి. అర్థమైందా?